వాళ్ళు సక్సెస్గా నిరూపించుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా నాకు అంటే ఈడేంటి స్వెట్స్ పెట్టుకుని మన ముందల, ఈడేంటి మన ముందు షూ వేసుకున్నాడు, ఈయన బట్ట అనుకున్న అనుకుని ఎనఫ్. అసలు ఎవడు కూడా ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఎలా ఉండాలనుకుంటాను ఒకటి చెప్తాను కదన్నా. ఒక్కటే జీవితం, ఇదే మొదటి జీవితం, ఇదే ఆఖరి జీవితం, ఇదే ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ అయితే రాదు. నువ్వేమనుకుంటున్నావో అది చేసే, నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావు అది బతికే. పక్కోడు అది అనుకుంటాడు, ఇది అనుకుంటాడు, కలజుడు పెట్టుకుంటే ఈడిపోయి యాటిట్యూడ్ పెరిగింది, ఇది నా కాలు, ఇది నా కాలు, నా కాలు మీద కాలు వేసుకో, నీకేం నొప్పి ఆల్రెడీ చెప్పేశారు మనం, తగ్గేదేలే అంతే, అదే లైఫ్. కానీ అప్పుడు కమిటీ గురులు చేయలేదు, సినిమాలు చేయట్లేదు, వర్క్షాప్లోనే ఆడిషన్ అటు ఇటు తిరుగుతున్నావు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు కొంచెం అలా మామూలుగా ఉండేటోడివి, ఇప్పుడు సూటు బూటు స్పెడ్స్, ఇప్పుడు డ్రెస్సింగ్ అంతా చేంజ్ అయిపోయింది. దీనికి ఏమంటావు? మారాలి కదన్నా. అది లైఫ్ అన్నాక మారకపోతే, ఒకే దగ్గర ఉండిపోతే ఇంకెందుకన్నా లైఫ్, ఇది లైఫ్ ఎందుకు అవుద్ది? బేసిక్ ఇది లైఫ్ ఎందుకు అవుద్ది అన్న. ఇప్పుడు మన జీవితంలో ఒక గోల్ పెట్టుకున్నాను నేను, సినిమాలో యాక్టర్ కావాలి, నాకంటూ ఒక రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలని చెప్పి వచ్చినాను నేను. అదే ప్రొడక్షన్ దగ్గరే, అదే ఆఫీస్ బాయ్ దగ్గరే, అదే పర్సనల్ అసిస్టెంట్ దగ్గర ఆగిపోతే ఈ రోజు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయను. అవును, చేస్తావన్నా? చెయ్యు. ఒక ప్రొడక్షన్ బాయ్గా ఈ రోజు నేను అక్కడ ఉంటే నువ్వు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తావా? చేయరు. ఒక ఆఫీస్ బాయ్ ఉంటే చేయరు. అసలు ఎవరు దేకరన్న. మన సక్సెస్సే మన ఎవరికైనా సమాధానం చెప్తుంది.